మనం మన ప్రభువును ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలు. నేను 4వ వచనం చదువుతాను, మీరందరూ కూడా 5వ వచనం చదవండి. రోమా పత్రిక 9వ అధ్యాయము 4-5 వచనాలు. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. ఐదవ వచనాన్ని మళ్ళీ అందరం బిగ్గరగా, గట్టిగా, స్పష్టంగా అందరికీ వినబడేట్టుగా చదువుకుందాము. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం శరీరగలిగిన మన హృదయాలకు ఈ ఉదయకాలం ప్రభువును ఆత్మసత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారలారా, ఆరాధించేటువంటి అనుభవమే అన్ని ఆశీర్వాదాలకు మూలమని గ్రహిస్తూ ఉన్నాం. ఆయన నిజముగా స్తోత్రార్హుడై ఉన్నాడు, స్తుతింపదగిన దేవుడై ఉన్నాడు. ఆయనే సమస్త మహిమకు, ఘనతకు, ప్రభావమునకు అర్హుడై ఉన్నాడు. రక్షణ పొందిన దేవుని బిడ్డలు నిరంతరము కూడా ఆయనను స్తోత్రించాలి, ఘనపరచాలి, పలువురిలో ప్రశంసించి ఆయన చేసిన క్రియలను కొనియాడేటువంటి వారంగా ఉండాలి. ఇశ్రాయేలు జీవితంలో యథార్థవంతులైన భక్తులైన ఇశ్రాయేలీయులు ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చారు. దేవునికి సాగిలా పడ్డారు, సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన సన్నిధిని మోకరించి తమ ప్రాణాత్మ దేహములను ఆయనకు అర్పిస్తూ ఆయన కంటే గొప్పవాడెవరు లేరని మహిమపరుస్తూ వచ్చారు. ఆరాధించుటకు వచ్చిన సహోదరి, సహోదరుడా, ఈ దినాన ప్రభువుకు అర్పించడానికి నీవేం తెచ్చావు? నీ హృదయ వైఖరి ఏ విధంగా ఉంది? ఆయన పట్ల నీ గ్రహింపు ఎంత ఉందో గుర్తించుకుంటున్నావా? నీవు నీ ఆధ్యాత్మిక జీవితంలో మహిమగల దేవుణ్ణి నిరంతరము స్తోత్రిస్తూ ఉన్నావా? పౌలు రోమీయులకు ఈ మాట రాస్తూ అంటున్నాడు, ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ఆధిక్యతలు గొప్పవి. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి అన్నాడు. నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలీయుల వలననే కాదు, సకల సృష్టి వలన, అన్యజనుల వలన, సమస్తము వలన ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవుణ్ణి స్తోత్రించడం, స్తుతించడం నిజమైనటువంటి ఆరాధకుని అనుభవం. ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన్ను మనం ఆరాధించి
ఘనపరచడానికి బద్ధులమై ఉన్నాం. దేవుణ్ణి ఎందుకు మనము స్తోత్రం చెల్లించాలి, స్తుతించాలి అంటే ఆయన మన పక్షంగా ఘనమైన కార్యాలు చేశాడు. సర్వాధికారిగా ఉన్నాడు. ఆయన అధికారమునకు ఏ పై అధికారం లేదు. అంతేకాదు ఆయనే సర్వభౌమాధికారి అయి కూడా ఉన్నాడు. కాబట్టి ఆయన కింద అధికారాలన్నీ ఆయనవే. ఆయన దేవుడై ఉండి మనకు అనుగ్రహించినటువంటి ఆయన కనికరాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ ఆయనను స్తుతింపబద్ధులమై ఉన్నాం. నెహెమ్యా గ్రంథానికి రండి. ఇక్కడ కీర్తనాకారుడు లేదంటే నెహెమ్యా, ఎజ్రా వీరంతా ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. ఎజ్రా గ్రంథానికి రండి. 397వ పేజీ, 7వ అధ్యాయం. ఎజ్రా గ్రంథంలో ఎజ్రా దేవునికి స్తోత్రం అంటున్నాడు. ఎందుకంటున్నాడు? 27వ వచనం చదవండి. యెరూషలేములో నుండు యెహోవా మందిరమును రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయానుగ్రహింపజేసినందునను మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అన్నాడు. దేవునికి ఎందుకు స్తోత్రము అంటే ఎజ్రా అంటున్నాడు, దేవుడు నాకు దయానుగ్రహింపజేశాడు. రాజుల దయ, అధికారుల దయ, మంత్రుల దయ, మహా అధిపతుల దయ అంతా నా మీద ఉన్నది. ఈ దయ అనుగ్రహింపజేయబడడానికి దేవుడే కారణమయ్యాడు. అందుకే మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని చెప్తా ఉన్నాడు. ఈనాడు మనం కూడా ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే మనము ఆయన దయకు ప్రాప్తులమయ్యాము కాబట్టి. దేవుని దయ ఎజ్రా మీదనున్నది. అందుకే మనుషుల దయ కూడా అతనికి అనుగ్రహింపబడి ఉన్నది. మరియతో అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, మరియా భయపడకుము, నీకు శుభమవునుగాక, నీవు దయాప్రాప్తురాలివి అన్నాడు. ఆమె దయ పొందిన స్త్రీ. నీ దయనొందిన స్త్రీలలో రాణులు ఉన్నారు అన్నాడు. ఈనాడు మనం ఇక్కడ కూర్చున్నామంటే దేవుని దయే. ఆరోగ్యంగా, సజీవంగా, ఆనందంగా ఆయన సన్నిధి అనుభవిస్తున్నామంటే ఆయన దయే. ఈ దయను గుర్తిస్తున్నావా? ఈ దయను బట్టి ఆయనకు స్తోత్రము కలుగునుగాక అని చెప్తున్నావా? అదే ఆరాధన. ప్రియులారా, ఈ లోకంలో భూ సంబంధమైన దయ కొంతవరకే కానీ నిత్యత్వంలో నరకంలో కాలకుండా అపారమైన దయ దేవుడు మనపై చూపించాడు. గొప్ప దయ చూపించాడు ఆయన. మనం పాపములో పుట్టి పాపము ఇష్టమైన క్రియల చేత జీవిస్తూ ఉన్నాం, మనందరికీ తెలుసు. ఈ పాపము వలన అశాంతి, ఆవేదన, దుఃఖము, దిగులు, బాధే అనుభవిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ పాపములోనే చనిపోతే నరకానికి వెళతాం. అది భయంకరమైన అగ్నిగుండం. పాపక్షమాపణ లేకుండా చనిపోయిన ప్రతి ఆత్మ అక్కడ కాలుతూ ఉంటుంది. రక్షణ పొందకపోతే మన స్థితి ఎంత భయంకరమైనది. అక్కడ నుండి బయటపడలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉండేటువంటి వారు. కావున దేవుని దయ ఈ గొప్ప రక్షణకు కారణమై మనల్ని విమోచించింది, ఆయనను స్తుతించుటకు కారణమైంది. రక్షణ పొందిన వారందరూ కూడా దయాప్రాప్తులే. అందుకే మరియ ప్రభువును ఆరాధించింది, ఆయనకు స్తోత్రము చెల్లించింది. నా ఆత్మ
నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది అని ప్రకటన చేసింది. ఆమె ఎంత ధన్యురాలైంది. కానీ ఈనాడు ఆ దయ నువ్వు కలిగి ఉంటే, దేవుడు నన్ను రక్షించాడని నువ్వు గుర్తిస్తే ఆయనను నువ్వు ఘనపరచాలి. ఆయన దయను అనుగ్రహించినందుకు నువ్వు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగా కానీ చెప్పాలి. రక్షణ అనుభవాన్ని పొందేవా? లేక ఇంకా పాపక్షమాపణ లేకుండానే ఉన్నావా? యేసుప్రభు వారు నీ కొరకు చేసిన త్యాగాన్ని దృష్టించు. సిలువలో మన పాప పరిహారం కొరకు ఆయన పట్టబడి, కొట్టబడి, గాయపరచబడి, అవమానం పొంది అడ్డుకరకు నిలువుకరకు వేలాడదీయబడ్డాడు. మానవులందరి పాప పరిహారం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. సమస్త మానవాళికి తన దయను అనుగ్రహిస్తున్నాడు. నెమ్మది లేక, శాంతి సమాధానం లేక అలమటించకుండా ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించు. పాపక్షమాపణ పొందు. ఈ దయ నీకు గొప్ప రక్షణనిస్తుంది. జీవితకాలం అంతటిలో కూడా అనుక్షణం ప్రతి విషయంలో కూడా నువ్వు దయ పొందుతూ ధన్యురాలవు, ధన్యుడవు అవుతావు. ఎస్తేరుకు రాజు దయ దొరికింది. నీ దృష్టికి నేను దయ పొందిన దానినైతే అంది. రాజు ఆమెను రాణిగా చేశాడు, ధన్యురాలిగా చేయబడింది. ఆమె ప్రభువును ఆరాధించి గణపరిచింది తన జీవిత ప్రవర్తన ద్వారా, తన జీవితం ద్వారా. ఈనాడు మనం అలాంటి ఆధిక్యత కలిగి ఉన్నామా? ఈయనే స్తోత్రార్హుడైన దేవుడు. ఈయన తప్ప మన స్తుతులకు వేరే వారు అర్హులే కారు. నిరంతరము స్తోత్రింపదగిన దేవుడు ఈయన, సర్వాధికారి. కాబట్టి ఆయన ఇచ్చిన దయకు ఆయనకు స్తోత్రము కలుగునుగా కానీ మనం చెప్పాలి. ఇది మొదటి అనుభవం. రెండవది, ఆయనకు ఎందుకు స్తోత్రము కలగాలి? కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము, కీర్తనలు 20కి రండి. కీర్తనాకారుడు ప్రభువును స్తోత్రిస్తా ఉన్నాడు. స్తుతి కలుగునుగాక అంటున్నాడు. 6వ వచనం చదవండి. యెహోవా 28వ అధ్యాయం 6వ వచనం చదవండి. కీర్తన 28కి రండి. 6వ వచనం. యెహోవా నా విజ్ఞాపనల ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగునుగాక అన్నాడు. ఆయనకు దయ అనుగ్రహించాడు. మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని ఎజ్రా అన్నాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, ఆయన నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు అన్నాడు. రక్షించబడిన మనం ఎంత ధన్యులం. మనం మొరపెడితే ఆలకించేవాడు, అడిగితే ఇచ్చేవాడు ఈ లోకంలో ఎవ్వరు లేరు. రాజులు మనల్ని తృణీకరిస్తారు, అధికారులు లక్ష్య పెట్టరు, న్యాయాధిపతులు మనల్ని చూడరు. కానీ సర్వాధికారి అయి నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు మన విజ్ఞాపనల ధ్వని ఆలకిస్తా ఉన్నాడు. రక్షించబడిన నీ జీవితంలో ఎన్ని విజ్ఞాపనలు ఆయన ఆలకించాడు లెక్కించగలవా సోదరి, సోదరుడా? నీ ఆర్థిక అవసరతలు తీర్చి, అక్కరలు తీర్చి, ఆహారం ఇచ్చి, ఆదుకొని, ఆపదల నుంచి విమోచించి, నేనున్నాను అని నిన్ను ధైర్యపరిచిన దేవునికి స్తోత్రము కలుగునుగా కానీ చెప్తే ఎంత ధన్యులం. ప్రభు చేసిన కార్యాలు ఎంతో గొప్పవి. ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు. సర్వ శరీరులు ఆయన యొద్దకు వస్తారు. జకర్యాతో దేవుడు అన్నాడు, భయపడకుము, నీ ప్రార్థన ఆలకించబడినది అన్నాడు. నీ ప్రార్థన నేను విన్నాను అన్నాడు. భక్తులైన వారందరి ప్రార్థన ఆయన ఆలకిస్తూ వారి విజ్ఞాపనలకు చెవియొగ్గి వారి కార్యాలను ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన మనం ఎందుకు ఆరాధించాలి అంటే, ఆయన మనకు దయ ఇచ్చినందుకు ఆయనకు స్తోత్రం చెల్లించాలి. ఆయన మన ప్రార్థనలు ఆలకించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి.
లేదా ఆయనకు స్తోత్రాన్ని చెల్లించేటువంటి వారంగా ఉండాలి. అంతేకాదు మూడవదిగా ఆయన మన జీవితాలలో ఎప్పటికప్పుడు జయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాలలో, ప్రతి స్థలమందు ఆయన మనకు జయము అనుగ్రహిస్తున్నాడు. విజయవంతమైన జీవనం. ఓడిపోతామనుకున్న సమయాలలో, కాలు జారిపోతుందనుకున్న సమయాలలో ప్రభువు పట్టి లేపి మనకెంత జయమిస్తున్నాడు, మన తల ఎత్తుతున్నాడు. సిగ్గు అవమానం కలగకుండా ఆయన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం ఎంతగా స్తుతించినా రుణస్థులమే. దయను అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లించాలి ఆయనకి. విజ్ఞాపనల ధ్వని ఆలకించినందుకు స్తోత్రం చెప్పాలి. ప్రతి స్థలమందు మనకు జయం అనుగ్రహిస్తున్నందుకు ఆయనకు స్తోత్రం చెల్లించాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి ప్రయాణమైన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర చిక్కిపోయారు. వెనక శత్రువులు తరుముతూ వస్తూ ఉన్నారు. ముందు సముద్రం ఉంది, మరో పక్క భీకరమైన అరణ్యం ఉంది, ఒక పక్క పిహాహీరోత్ అనే కొండలున్నాయి. వృద్ధులు, పిల్లలు, యవనస్తులు అందరూ ఉన్నారు. బలహీనులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు. శత్రువు ఏమనుకున్నాడంటే, నా కత్తి దూస్తాను, ఇశ్రాయేలీయులను సమూల నాశనం చేస్తాను, దోపుడు సొమ్ము పంచుకుంటాను అనుకున్నాడు. కానీ దేవుడు ఓడిపోనివ్వలేదు ఇశ్రాయేలును. మార్గము లేని స్థలంలో కూడా ఆయన మార్గం చేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఆరిన నేలన ఇశ్రాయేలీలను అద్దరికి చేర్చాడు. మనం కూడా అలాగే చేద్దాం అనుకున్నారు ఇశ్రాయేలీలు కానీ, ఐగుప్తీయులు కానీ. ఐగుప్తీయులు సముద్రంలో పడి మునిగిపోయారు, నశించిపోయారు. ఐగుప్తీయులకు లేని జయం ఇశ్రాయేలీలకు కలిగింది. ఇలాంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈనాడు కూడా మన పరిస్థితులు నలుదిక్కులా మనల్ని చుట్టుముట్టొచ్చు. ఇక అవకాశం లేదు, వీరు నశించారు, అనగదొక్కుతాను, అయిపోయింది వీరి పని అని సాతాను సంతోషించవచ్చు. కానీ ఆఖరి క్షణంలో అద్భుతమైన ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు. విజయోత్సవముతో మనల్ని ఊరేగిస్తాడు. జయము మనకు అనుగ్రహిస్తున్నందుకు, ఆ జయము మనకు అనుగ్రహించినందుకు మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది 3వ విషయం. 4వది, మన స్తోత్రార్కుడు. ఎందుకు స్తోత్రార్కుడు అంటే, దయనిచ్చినందుకే కాదు, ధ్వని విన్నందుకే కాదు, జయమిచ్చినందుకే కాదు, మాట ఇచ్చి నెరవేర్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు, స్తోత్రం చెల్లించాలి. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 48వ వచనం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 48వ వచనం. నేను సజీవుడనయ్యుండగా ఈ దినమున జరిగినట్లు నీ సింహాసనం మీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన ఒకనిని నాకు దయచేసినందున ఆయనకు స్తోత్రము కలుగునుగాక అని ఆరాధన చేస్తూ ఉన్నాడు. దావీదు ఆరాధిస్తూ ఉన్నాడు. నేను ఇంకా సజీవుడిగానే ఉన్నాను, నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి ఉన్నాడు, ఆ దేవునికి స్తోత్రము కలుగునుగాక. మాట ఇచ్చి నెరవేర్చే ఈ మహిమగల దేవుడు ఇంకా ఎక్కడ ఉన్నాడని చెప్పి ఆయన ప్రభువును ఆరాధన చేస్తూ ఉన్నాడు. శుభ వాగ్దానములలో ఒక్కటియు తప్పిపోలేదు, అన్నీయు నెరవేరేను అన్నాడు సొలొమోను కూడా. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నా తండ్రికి ఇచ్చిన వాగ్దానం ఆయన నెరవేర్చాడని ప్రభువును ఆయన స్తుతిస్తూ వచ్చాడు.
ఈనాడు వాగ్దానాలనిచ్చి నెరవేర్చినందుకు కూడా మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు ఆరాధించినట్టు, సొలొమోను ఆరాధించినట్టు మనం ఆయనను ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. ప్రభు యొక్క వాగ్దానాలు ఎప్పుడు స్థిరమైనవి. కాబట్టి స్తోత్రార్హుడు, నిరంతరము కూడా దేవుడై ఉన్నవాడు, సర్వాధికారి అయి ఉన్నవాడు మన ప్రభువు. నువ్వు ఆరాధించడానికి సిద్ధపడ్డావా? నిజముగా ఆయన చేసిన మేలులకు మనం అర్హులమా? అయోగ్యులమైనప్పటికీ కూడా ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకిచ్చాడు. రక్షణ ఇచ్చిన ఆయన దయకు స్తోత్రం చెల్లించాలి. మన ప్రార్థనలన్నీ ఆలకిస్తున్నందుకు స్తోత్రం చెల్లించాలి. ప్రతి స్థలమందు జయమిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లించాలి. అంతేకాదు వాగ్దానాలనిచ్చి నెరవేరుస్తున్నందుకు ఆయనకు స్తోత్రం చెల్లించాలి. అందుకే ఇశ్రాయేలీలు అన్నారు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, ఈ నీ కృపా సత్యాలను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక అన్నారు 115వ కీర్తనలో. కాబట్టి అట్టి దేవుణ్ణి, ఆ ఘనమైన దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. ప్రభా, నువ్వు చూపిన ఈ వాత్సల్యతకు నేనేమి ఇవ్వగలను? నా జీవితంలో నాకు ఇచ్చిన రక్షణకై, చేసిన మేలులకై హృదయమారా కృతజ్ఞతలంటూ ఈ కొద్ది తలంపులతో మనం ప్రభువును ఆరాధన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మన ఆరాధనలోకి వెళదాం. సండే స్కూల్ పిల్లలు ఉంటే ఒకరి తర్వాత ఒకరు సండే స్కూల్కి లేచి వెళ్ళిపోండి.